హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. శర్వానంద్ ఈసారి మామూలుగా రావడం లేదు, ఏకంగా గాల్లో ఎగురుతూ వస్తున్నాడు. ఇండియాలోనే ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ డ్రామా బైకార్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. టాలీవుడ్ లో ఈ రేంజ్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? శర్వానంద్ ఈసారి హిట్ కొడుతున్నాడా? డాక్టర్ రాజశేఖర్ గారు శర్వానంద్ మధ్య ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? వీటి గురించి క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా శర్వానంద్ మేక్ ఓవర్ గురించి మాట్లాడుకోవాలి. చాలా క్లీన్ గా ఒక ప్రొఫెషనల్ బైకర్ లా కనిపిస్తున్నాడు. లోజర్ వెబ్ సిరీస్ తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాని చాలా రా అండ్ రియలిస్టిక్ గా తీశారు. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. ఆ మట్టిలో బైక్ డ్రిప్పింగ్ షాట్స్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ ట్రైలర్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ గారు, ఆయన వాయిస్, ఆ ప్రెజెన్స్ సినిమాకి ఒక పెద్ద వెయిట్ ఇచ్చాయి. ముగ్గురి తరం బైకర్ల కథ అని చెప్పడం చూస్తుంటే ఇది కేవలం రేసింగ్ మాత్రమే కాదు, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ అని అర్థమవుతోంది. మాలవిక నాయర్ అలాగే అతుల్ కుల్కర్ని ఉండడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఇక గిబ్రాన్ మ్యూజిక్ గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి రేసింగ్ సీన్ లో ఆ బీట్ మనల్ని సీట్ అంచున కూర్చోబెడుతోంది. డాల్బీ సినిమా మరియు 4DX లో ఈ సినిమా చూస్తుంటే ఆ సౌండ్ కి గూస్ బంప్స్ రావడం ఖాయం. ఓవరాల్ గా చెప్పాలంటే బైకర్ మూవీ ఒక ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ మూవీ కాబోతోంది. శర్వానంద్ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ రైడ్ అవుతుందని నా నమ్మకం. ఈ సినిమా April 3న రాబోతోంది. థియేటర్లో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.